మే 26 నుంచి మే 25 నుంచి జూన్ 2 వరకు గురువు మారుతూ ఉన్నాడు. మిథున రాశిలో ఉన్న గురువు కర్కాటక రాశికి వెళ్తాడు. తర్వాత సెప్టెంబర్లో సింహరాశిలోకి వెళ్తాడు. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోతుంది. ఇది చెప్పడానికి జ్యోతిష్యం అవసరం లేదు. తమిళ రాజకీయాలను పరిశీలిస్తే మామూలుగా తమిళ రాజకీయాలను పరిశీలిస్తే ఏ ప్రభుత్వం ఏర్పడినా ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే ఒకటి మీద ఇద్దరి మీద ఆధారపడి నడపాలి ప్రభుత్వం. ఇప్పుడు ఒకటి వల్ల విజయ్ది ఒక్క సీట్ ఉంటే విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసేవాడు, ఒక్కటి లేక ఆయన గందరగోళంలో ఉంది. సో రేపు ఒకడు వచ్చినా కూడా వాడి డిమాండ్లు పెడతానే ఉంటాడు. అందువల్ల స్థిరంగా ఈ ప్రభుత్వం ఉండదనేది అందరికీ తెలుసు. అది చెప్పడానికి కర్కాటకలో గురువు ఎందుకు, వాడెవడో ఇంకొకటి ఎందుకు, ఇవి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కన్ఫ్యూజ్ చేసి కర్కాటం ఏంది, దాంట్లో గురువు ఉంటే నీకేంటి అంటే, ఎవడో గురువు ఎక్కడో ఉంటే నా జీవితంలో ఎందుకు అది ప్రభావం అవుతుంది, దీనికి ఏమీ వివరణ ఏమి ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా ఫేక్ సైన్స్, దానికి లాజిక్లు ఏముండవు. రెండోది ఏమంటే వీళ్ళు అలా ఇసురుతా ఉంటారు. 10 ఇసిరితే రెండు అవుతాయి, 8 పట్టించుకోరు జనం. ఇప్పుడు అతను జగన్ గెలుస్తాడని చెప్పాడా, అతను ఎవరు చొక్కా పట్టుకొని అడగరు. ఏరా బుద్ధుందా నీకు, జగన్ గెలుస్తాడన్నావు గెలవలేదు, కేసీఆర్ గెలుస్తాడన్నావు గెలవలేదు అని అడగరు కదా, వేయరు. అట్లాగాని వేసేట్టుకుంటే ఆ జోస్యం చెప్పడం మానేస్తాడు అతను. సో కాబట్టి నోటికి వచ్చింది చెప్తాడు. ఇప్పుడు త్రిష మీద పడ్డాడు, ఎందుకంటే అతనికి తెలుసు త్రిష ఫ్యాక్టర్ని తీసుకొస్తే వైరల్ అవుతుంది ఇష్యూ అని. అందువల్ల త్రిష అనేది గణం అంట, అతనికి ఏకనాడి కాంబినేషన్ అంట, అదేదో ఒక పేరు చెప్పాడు. ఇలాగా వదులుతారు అన్నమాట వీళ్ళు, ఒక పదాలు వదిలి దాన్ని టెక్నికల్ జార్గాన్ వాడి జనాల్ని, ఇది ఏకనాడి కాంబినేషన్ కాబట్టి త్రిష వల్లనే విజయ్కి తక్కువ వచ్చింది. అసలు త్రిష ఏం చేసింది, త్రిషకి సంబంధం ఏంటి అనేది లేకుండా త్రిష వల్లనే ప్రభుత్వం, అంటే తమిళనాడు జాతకం కూడా బాగాలేదంట. అంటే ఎన్ని కాంబినేషన్లు ఇచ్చాడు చూడండి. తమిళనాడు జాతకం బాగాలేదు, విజయ్ జాతకం బాగాలేదు, అసలు ఇతని జాతకం బాగాలేదేమో అని నాకు డౌట్. వేణుస్వామి జాతకం బాగాలేదు. సో ఇది పరిస్థితి అండి. దీన్ని పెట్టుకొని మనం విశ్లేషణ అనేది ఎందుకు అనుకున్నా అంటే, జ్యోతిష్యం అనేది నమ్మాల్సిన అవసరం లేదు. మూఢనమ్మకాల వైపు వెళ్తే చాలా మంది చనిపోతుంటారు. ఆరోగ్యాలు కూడా వాళ్ళు ఏంటంటే జ్యోతిష్యాన్ని నమ్మి చనిపోతుంటారు, అనారోగ్యం పిల్లలిద్దరిని చంపేశారు చూడండి, అక్కడ మదనపల్లి. ఇట్లాంటి సెంటిమెంట్స్, అదే ఇవన్నీ ఏంటంటే మూఢనమ్మకాలని వ్యతిరేకించాలి. నమ్మకాలు ఉండొచ్చు, అంటే భక్తి ఉండడం అది వేరు, కానీ ఈ మూఢనమ్మకాలని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. రాజ్యాంగంలో కూడా సైంటిఫిక్ టెంపరు, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంచమని మన రాజ్యాంగ నిర్మాతలు కూడా చెప్పారు. నిజానికి రాజ్యాంగ వ్యతిరేకం కూడా ఇలాంటివి చేయడం. కాకపోతే సమాజంలో ఎక్కువ మంది నమ్ముతారు కాబట్టి వీళ్ళ జోలికి వెళ్ళాలి, లేకపోతే వీళ్ళ మీద నిజానికి కేసులు పెట్టాలి. ఇప్పుడు నాగార్జున వాళ్ళు కొడుకు నాగ చైతన్య అమ్మాయి శోభిత విడిపోతుందని చెప్తే కేసు పెట్టాలి కదా ఇతన్ని. అప్పుడు పెట్టారు కానీ అదేమి జరగలేదు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు త్రిష ఇతని మీద కేసు పెట్టాలని నువ్వు ఎలా నిరూపిస్తావు, నావేళ గండమని అవి చేస్తే కూడా మళ్ళీ పాపులర్ అవుతాము, మన కేసులు ఏం కావని తెలుసు కాబట్టి ఇవన్నీ చేస్తుంటారు. ఎవరి మీద ఒకరి మీద వేసేసి వాళ్ళని బదనాం చేసి, ఇప్పుడు విజయ్కి ఈ సీట్లు రావడమే గ్రేట్. ఎందుకంటే విజయ్ పెద్ద కష్టపడలేదు, డబ్బులు పంచలేదు, ఏ ప్రజల కోసం అతను ఎప్పుడు తమిళనాడు ప్రజల కోసం ఏ పని చేయలేదు ఇప్పటి వరకు. అతని కెరీర్ని అతను చూసుకుంటున్నాడు. సో ఇది నెగటివ్ ఓట్ యాక్చువల్గా. అంటే డిఎంకేకి ఏఐడిఎంకేకి విసిగిపోయి ప్రజలు నెగిటివ్గా ఇతనోడు వస్తున్నాడు, కొత్తదనం ఉందనేది చూశారు. అంత తప్ప అదేదో విజయ్ సాధించిన విజయం కూడా కాదు. అక్కడ ఉన్న కాంటెక్స్ట్ వల్ల అతనికి వచ్చింది. అది ఫుల్గా రాలేదు. ఫుల్గా రానప్పుడు ఇవన్నీ అస్థిరత్వం ఉందని అందరికీ తెలుసు. దాన్ని చెప్పడం కోసం ఎవరి మీద నెపం వేయాలి కాబట్టి త్రిష మీద వేశాడు, అంతకంటే ఏం లేదు.